నమస్తే, వెల్కమ్ టు యూఎట్వి. ప్రస్తుతం మనం ధర్నా చౌక్లో అయితే ఉన్నాం. సో ఇక్కడ ఈరోజు అన్ని సంఘాలకు సంబంధించిన ఎవరైతే వాళ్ళ సమస్యలతో ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళు మనతో పాటు మాట్లాడడానికి ఎవరైతే ఉన్నారో తెలంగాణకు సంబంధించిన ఎక్స్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ సంబంధించిన ఏదైతే సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్ ఇలా అనేక రంగాల్లో సంబంధించిన ఎక్స్ సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో వాళ్ళ సమస్య ఏంటి అని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సో ఏంటి ఈరోజు మళ్ళీ ఈ ధర్నా ద్వారా ఇక్కడికి రావాల్సిన అవసరం వచ్చింది, ఏంటి మీ సమస్యలు ఏంటి? నా పేరు శ్యామ్ సుందర్ రెడ్డి, తెలంగాణ ఎక్స్ సిఏపిఎఫ్ పర్సనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. ఈరోజు దేశవ్యాప్తంగా 10 కార్మిక సంఘాలు 25 కోట్ల మంది భారతదేశం మొత్తంగా అఖిల భారత సమ్మెను పురస్కరించుకొని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇక్కడి వరకు ఒక ర్యాలీ ప్రదర్శనగా వస్తున్నారు. సో ఇక్కడ మీటింగ్ జరపబడుతుంది. దీంట్లో ఎన్సీసీపీఏ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఫర్ పెన్షనర్స్ అసోసియేషన్ అనేది కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన సంస్థ. దాంట్లో మాది కూడా ఒక పార్ట్. సో దాంట్లో సంఘీభావం తెలియజేయడానికి మేము ఇక్కడ వచ్చాం. మెయిన్ ఏంటంటే ఈరోజు కార్మిక చట్టాలన్నీ రద్దు చేసి 4 కార్మిక చట్టాలని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈరోజు కార్మికులకి ఎలాంటి అంటే మినిమం వేజెస్ అనేది 11,000 12,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 15 సంవత్సరాల నుంచి అదే వేజెస్ ఉన్నాయి. ఈ వేజెస్ను మినిమం వేజెస్ పెంచాలి అనే ఉద్దేశంతో ఎన్నో సంవత్సరాల నుంచి కార్మిక సంఘాలన్నీ ప్రయత్నం చేస్తున్నాయి. సిఐటియు కానివ్వండి, ఏఐటియుసి కానివ్వండి, ఇవన్నీ చేసినప్పుడు ఈ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుంది. కానీ వాళ్ళు ఎంతసేపు బడా పారిశ్రామికవేత్తలకు పాట పాడుతున్నారు, కానీ కార్మికులకు కానీ లేదంటే ఎంప్లాయీస్కి కానీ ఎలాంటి లబ్ధి చేకూర్చే పనిలో మాత్రం వాళ్ళు లేరు. సో దీంట్లో కార్మిక చట్టాలు రద్దు చేసిన తర్వాత ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని కూడా రద్దు చేశారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి ఏం తీసుకొచ్చారు? ఎన్పిఎస్, నాన్ పెన్షన్ స్కీమ్. ఈ నాన్ పెన్షన్ స్కీమ్లో 12% ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్, 12% గవర్నమెంట్. అత్త సొమ్మలు దానం చేశారు. మా డబ్బు తీసుకొచ్చి మాకే పెన్షన్ ఇస్తాడు. ఈ మేము జమ చేసిన డబ్బు కూడా 25వ సంవత్సరంలో మేము ఉద్యోగంలో చేరితే 35 సంవత్సరాలు మా డబ్బు అంతా ప్రైవేట్ బడాబాబుల చేతుల్లోకి వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళ కంపెనీలో. వాడు ఇచ్చిన భిక్షను తీసుకొచ్చి మాకు పెన్షన్ ఇస్తాడు. ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నాడు? దీన్ని ఒకసారి ప్రశ్నించే దిక్కు లేకుండా జరిగిపోయింది. అందుకని ఈరోజు కార్మిక సంఘాలన్నీ ఒక తాటిపైకి వచ్చి ఈ సమ్మె చేసింది. కాబట్టి మేము సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అనేవి ఇంతకుముందు మీరు ఎప్పుడు స్ట్రైక్లో ధర్నాలో పాల్గొన్నట్టు మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఎంతసేపు మేము సిఆర్పిఎఫ్ అంటే రోడ్లో ధర్నా చేసే వాళ్ళని ఆపాం, కానీ మేము కూడా ధర్నా చేసే రోజు వస్తుందని మేము కలగనలేదు. కానీ ఇలాంటి ప్రభుత్వాలు వచ్చినప్పుడు మేము కూడా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. సర్వీస్లో ఉన్న వాళ్ళు రాలేరు, మేము రిటైర్ అయినాం కాబట్టి అట్లీస్ట్ వాళ్ళ గొంతును మేము వినిపిస్తున్నాం. సో మాకేంటంటే డిఫెన్స్ ఫోర్సెస్, పారామిలిటరీ ఫోర్సెస్ అనేవి 2 రకాలుగా కేటగిరీ చేసేసి ఈ కేటగిరైజేషన్లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి పెన్షన్ ఇచ్చేశారు. ఈ 6 ఫోర్సెస్కి మాత్రం పెన్షన్ ఇవ్వాలని న్యూఢిల్లీ హైకోర్టు ఎప్పుడైతే చెప్పిందో, ఢిల్లీ హైకోర్టు, దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా వీళ్ళు ఏం చెప్పిందంటే స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఫైల్ చేసిండ్రు. ఎందుకంటే పెన్షన్ ఇవ్వాలన్న ఉద్దేశం వీళ్ళకి లేదు. ఇచ్చినట్టయితే ఒకవేళ హైకోర్టు చెప్పినట్టుంటే వినాలి కదా, ఆ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి కదా. మీరు వింటున్నారు ఈరోజు మోడీ గారు అంటే సైన్యం వెనకాల ఆయన ఉన్నాడు, పోయి దీపావళి నాడు మిఠాయిలు తినిపిస్తున్నారు. ఇదంతా చూడడానికి ప్రచారానికి ఆర్భాటం మాత్రమే. ఈ ప్రచార ఆర్భాటంలో మీరు బార్డర్లో మోడీ గారు స్వీట్ తినిపించినని ఒకటే చూస్తారు, కానీ ఆ సైనికుల వెనుకున్న కష్టము, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళు పడే బాధలు మీకు ఎవరి మీడియా వాళ్ళు చూపెట్టే ప్రయత్నం కూడా చేయరనుకుంటున్నాను. నేను నిజంగా కూడా బార్డర్లో మీరు 6,000 కిలోమీటర్లు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ బార్డర్ను కాపాడుతుంది. 24/7 140 కోట్ల మంది ఈరోజు మంచిగా నిద్రపోతున్నారంటే వాళ్ళు బార్డర్ను కాపాడడం వల్లే జరుగుతుంది. దీంట్లో మీకు ఎలాంటి డౌటు లేదు. సో వాళ్ళు ఆ రకంగా ఇప్పుడు ఎండాకాలంలో మీరు చూసారు 55 డిగ్రీలు ఉంటుంది ఎక్కడ, జైసల్మేర్లో. పాపడాలు కూడా ఇసుకలో వేస్తే మాడతాయి. సో అటువంటి ఇసుకలో కూడా వాళ్ళు డ్యూటీ చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలను, భార్య పిల్లలను వదిలేసి సంవత్సరానికి 50 నుంచి 60 రోజులు మాత్రమే వాళ్ళకి లీవులు దొరుకుతుంది. కుటుంబంతో వాళ్ళు ఉండరు. సో అంటే జీవితకాలంలో వాళ్ళు ఉండేది 500 నుంచి 600 రోజులే ఫ్యామిలీతోటి. మిగతా టైం అంతా బార్డర్లోనే ఉంటారు. ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ మేము ప్రభుత్వాలు సంబంధించిన ఉద్యోగులకు అందరికీ మంచిగా న్యాయం చేస్తున్నామని చెప్తా ఉన్నారు, కానీ ఇట్లా సమస్యలు చాలానే ఉన్నాయి. అయితే చాలా సమస్యలు ఉన్నాయి. దీంట్లో సమస్యలు అనేటివి రోడ్డు మీదకి వచ్చినాం కాబట్టి తెలుస్తుంది. లేకుంటే ఇప్పుడు మీకు తెలియాలి అంటేనే ఇలాంటి రోడ్డు మీద ధర్నాలో ఏదో రావాలా. లేకుంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఈ ధర్నా చౌక్ను కూడా ఎత్తేసింది. ఆ ధర్నా చౌక్కే వచ్చి ఆ ప్రభుత్వం కూడా ఇవాళ ధర్నా చేస్తుంది. సో అంటే ఈ సెంట్రల్ ప్రభుత్వం కావచ్చు, దీనిపైన ఏం చెప్తా ఉంది? అసలు ఏం లేదు, ఎట్లాగైనా చేసి పెన్షన్ ఎగ్గొట్టాలా. ఈ పెన్షన్ తీసుకుపోయి పారిశ్రామికవేత్తలకు అప్పచెప్పాలి. దీని మీద వెనకాల ఏంటంటే పెద్ద మాఫియా ఉంది. ఈ మాఫియాను ప్రజలకు అర్థం చేసుకోవడం ఏంటంటే మా డబ్బులు తీసుకుపోయి ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు ఇచ్చిన ఇంట్రెస్ట్ తోటి మాకు పెన్షన్ ఇవ్వడం ఏంటండి? అది మేము దాచుకోలేము ఆ బ్యాంకులో? ఆ ఇంట్రెస్ట్ మాకు రాదా? మేము మ్యూచువల్ ఫండ్లోనే పెట్టుకోలేమా? సో ఇవన్నీ ఏంటంటే ఒక జిమ్మిక్. అది
జిమ్కు ఎంప్లాయీస్ యొక్క డబ్బులను తీసుకెళ్ళి పారిశ్రామికవేత్తల ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి వాడు సంపాదించుకొని ఆయన వేసిన ఇంగిల్ మితుకులు మాకు తెచ్చి పెన్షన్గా ఇస్తామంటే ఇది అన్యాయము అని చెప్తున్నాం. ఏంటి ఎట్లాంటి జస్టిస్ కోరుకుంటున్నారు సార్? మరి మేము ఈ జస్టిస్ కోరుకునేది ఏంటంటే అటు కార్మిక చట్టాలను కూడా మీరు తీసుకొచ్చినట్టయితే యాజమాన్యాలకి వంత పాడకండి. నిజంగా ఇవాళ నిన్న సిగాచి పరిశ్రమలో 40 మంది చనిపోయిండ్రు. 3 అంతస్తుల బిల్డింగ్ నేల కొరిగింది. దాంట్లో చనిపోయిన వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? మీరు ఇవాళ 11,000 ఇచ్చేసి వాళ్ళు చాలని జీతంతో గడిపినరు. ఇవాళ కుటుంబం రోడ్డు మీద పడ్డది. వాళ్ళకి ఎవరు ఇవ్వాలా? మీరు ప్రభుత్వం 50,000 డిక్లేర్ చేస్తే వాళ్ళ కుటుంబం వాళ్ళ భార్య పిల్లలు ఎట్లా బతకాలా? సో ఇన్సూరెన్స్ లేదు, వాళ్ళకు ఈఎస్ఐ లేదు, ఈపీఎఫ్ఆర్ఐ ఏదైతే ఉందో ఈడిఎల్ఐలో ఎంత వస్తుందండి? మా అంటే 3-4 లక్షల రూపాయలు వస్తుంది. ఆ 3-4 లక్షల రూపాయలతో వారు ఎన్ని రోజులు బతకగలరు వాళ్ళు? సో ఈ రకంగా కార్మిక వ్యతిరేక చట్టాల సిస్టమ్ అనేది చేంజ్ కావాలంటే రోడ్డు మీదకి కార్మిక సంఘాలు రావాల్సిందే. సో ఈరోజు ఒక మంచి దృఢ నిశ్చయంతో అన్ని కార్మిక సంఘాలు ఇక్కడికి వచ్చినాయి కాబట్టి సో రేపు రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి గడ్డు కాలం అనేది వస్తుంది. ఇది డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే మీరు ఏ రోజైతే దేశంలో బార్డర్ను కాపాడే సైనికులు కూడా రోడ్డు మీదకి వచ్చిందంటే మీరు ఒకసారి ఆలోచించండి. సార్, అంటే సైనికులు అంటే గుర్తొచ్చింది, గతంలో కూడా పహల్గామ్ ఇన్సిడెంట్ టైంలో కొంతమంది ఆర్మీ జవాన్లు కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. వాళ్ళ భూములు కబ్జా చేసిన విషయాలు కావచ్చు, ఇలా అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. అంటే దేశాన్ని కాపాడే సైనికులకే రక్షణ లేదు. ఇలా చాలామంది ఇప్పుడు సిఆర్పిఎఫ్ కావచ్చు, బీఎస్ఎఫ్ సంబంధించిన ఆర్మీ జవాన్లు కావచ్చు, వాళ్ళకే రక్షణ లేకుండా పోతుంది రాష్ట్రంలో కానీ దేశంలో చూసుకుంటే. ఎట్లా చూసారు? దీంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే బార్డర్లో ప్రతి ఇంచును కాపాడుకోవడానికి బీఎస్ఎఫ్, ఐటీబీపీ ప్లస్ ఎస్ఎస్బి, అస్సాం రైఫల్స్ అనేటివి ఉన్నాయి. వాళ్ళు ఏంటి -40 డిగ్రీస్లో పనిచేస్తారు. -40 డిగ్రీస్లో పనిచేసినప్పుడు వాళ్ళకు తినడానికి తిండి సరిగా ఉండదు. వాళ్ళు ఎందుకంటే మీకు డ్రై రేషన్ అని ఉంటుంది, మీరు ఇన్స్టెంట్గా ఫ్లైట్లో ఇస్తారు. ఆ రేషన్ తిరిగి 6 నెలలు బతకాలి వాళ్ళు. 6 నెలలు వీళ్ళు మంచినీళ్ళు తాగుదామని పైకెత్తే లోపే గడ్డగట్టిపోతాయి. ఒకవేళ భార్య పిల్లలు గుర్తొచ్చి వాళ్ళు ఏడుద్దామంటే కూడా కన్నీళ్ళు వచ్చేసి స్కిన్ మీద గడ్డ కడతాయి. అంటే ఏడవని కూడా లేరు. సో అన్ని కష్టాలు పడుతున్న సైనికులకి నువ్వు పెన్షన్ బంద్ చేసినవి ఎక్కడ నీకు వెల్ఫేర్ చూస్తున్నట్టు? దేశ రక్షకులకి రక్షణ లేకుండా పోతే వాళ్ళు అక్కడ భూమిని కాపాడుతున్నారు, ఇక్కడ పక్కోడు వీళ్ళ భూమిని పాపం ఆక్రమించేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసి ఏ ఎంఆర్ఓ దగ్గరికి పోతే మేమేం చేయలేమేమో, ఆయన రాసుకున్నాడు, గేటు దాటేసిండు అంటాడు. సో ఈ పరిస్థితి ఏంటంటే ప్రొటెక్షన్ ఇవ్వమని మేము అడుగుతున్నాం. అట్లీస్ట్ చట్టం అనేది రావాలా? అట్లీస్ట్ మేము దేశాన్ని కాపాడుతున్నాము, వీళ్ళ భూములకు రక్షణ లేదు, వీళ్ళ భార్య పిల్లలకు చదువుకోవడానికి మీరు ఏదైనా వసతులు కల్పించట్లేదు. ఇవాళ పొలోమని మీకు జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉద్యోగం చేస్తారు ఈ ఫోర్సెస్లో పనిచేసే వాళ్ళు. వీళ్ళ పిల్లలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి స్కూల్ మారుతారు. తెలంగాణకు వచ్చేసి నేను తెలంగాణ, నా బిడ్డలు తెలంగాణకు నీకు నాన్ లోకల్ అంటాడు. మరి వీనికి ఎక్కడ స్కూల్లో రిజర్వేషన్ ఎక్కడ దొరకాలా? యూపీ ఓడిపోతే నువ్వు లోకల్ కాదంటాడు, తమిళనాడు ఓడిపోతే నువ్వు లోకల్ కాదంటాడు. లాస్ట్కి మా పిల్లలకి ఏంటంటే ఇంజనీరింగ్లో సీట్ లేదు, మెడికల్లో సీట్ లేదు, వాళ్ళు ఎటు కాని పరిస్థితుల్లో వచ్చింది. మేమంటే మా దరిద్రం 10వ తరగతి చదివిపోయినాం, ఉద్యోగంలో చేరినాం, ఏదో నడుస్తుంది. కానీ ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి కూడా అదే వచ్చింది మళ్ళీ. సో ఇప్పుడు ఈ దాచుకున్న పెన్షన్తోనైనా వాళ్ళకైనా మంచి భవిష్యత్తు అది లేదు. చాలీ జీతాలతో గడిపేసినాం. ఇప్పుడు వచ్చే పెన్షన్ ఎంత వస్తుందండి? మా అంటే 20,000 ఒక జవాన్కు 20,000 నుంచి 25,000 పెన్షన్ వస్తుంది. మీకు ఇక్కడ అదే స్టేట్ గవర్నమెంట్లో గ్రూప్ డీలో పనిచేసే వాళ్ళకు కూడా 50,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. మరి మీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీకు చాలా చేస్తుందని ఇదంతా ప్రచారం ఉంది కదా, ఈ ప్రచార ఆర్భుటం అంతా ఒట్టి బూటకము ఓన్లీ చెప్పడానికే మంచిగా ఉంటుంది. కానీ వినడానికి మీరు ఎవరైనా ఒక సైనిక కుటుంబాలకు కానీ ఈ పారామిలిటరీ కుటుంబాల్లో కానీ వెళ్ళి ఒకసారి ఇంటర్వ్యూ తీసుకోండి, మీకు తెలుస్తుంది వాళ్ళ గుండె చాపున ఎంత బాధ ఉంది, ఎన్ని కన్నీళ్ళు ఉన్నాయి అనేది మీకు తెలుస్తుంది. సో అందుకని ఈరోజు మేము కూడా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.